హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీయించుకోవచ్చు అండి. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి. మనీ పే చేయాల్సి ఉండేది. పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మీ దగ్గరకు వస్తూ పోతూ ఉన్నారా, లేదంటే మీ నెంబర్ బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేస్తారా, లేదా మీతోటి రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తారా లేదా, ఇలాగ మీరు ప్రతిదీ క్లారిటీగా తెలుసుకోవచ్చు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ఇది కేవలం రిలేషన్షిప్స్ అనే కాదు, మీ కెరీర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ గురించి, స్టడీస్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదు, మీరు అడిగి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ జాతకం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే జాతకాన్ని కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడైతే నేను రీడింగ్ చెక్ చేస్తాను. టారో కార్డ్ రీడింగ్కి డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి, దీనికి ఓన్లీ నేమ్స్ ఉంటే సరిపోతుంది. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ కొలీగ్స్తో కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అనేది నాకైతే కనిపిస్తుంది. అంటే పార్టీలకి వెళ్ళడం ఇలాంటి ఎనర్జీ ఎక్కువగా చూపిస్తుంది అనమాట. నాకైతే వాళ్ళు ఎనర్జీస్లో ఉన్నారనేది నాకైతే చూపిస్తుంది. ప్రజెంట్ ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు, ఎమోషనల్ ఓవర్ఫ్లో అవుతుంది అనేది కూడా నాకైతే కనిపిస్తుంది. అంటే వాళ్ళ మనసులో ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుంది. అండ్ జరిగిపోయిన వాటి గురించి తలుచుకోవడంగా ఎక్కువగా జరుగుతుంది అనేది చూపిస్తుంది. గతం ఫాస్ట్ వైపు తలుచుకోవడం, ఓవర్ ఎమోషనల్ అవ్వడం అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అదే కాకుండా ఏదైనా సరే ఒక దగ్గరగా ఉంది, ఒక కంప్లీషన్కి దగ్గరగా ఉంది అనేది వీళ్ళు అనుకుంటున్నారనమాట. కంప్లీషన్కి దగ్గరగా ఉంది అంటే ఒకవేళ మీరు మాట్లాడుకోకుండా పోతూ ఉంటే ఆ నెగిటివిటీ అంటే ఎండ్ అయిపోయి మళ్ళీ పాజిటివిటీలోకి రావడం అనమాట. అలాంటి ఎనర్జీ అనేది నాకైతే చూపిస్తుందండి. ఇక్కడ మెసేజ్లు అయితే ఆ విధంగా వస్తున్నాయి అనమాట. ఏదో ఒకటి మీ రిలేషన్కి ఒక క్లారిటీ రావడం అనేది జరిగిద్ది. ఇక్కడైతే నేను మెసేజ్లు అనేవి చెక్ చేస్తాను. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. చూద్దామండి మీ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి అనేది. ఇక్కడ వచ్చి కన్ఫెషన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఐ ఫీల్ జీలియస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ అని చెప్పి చెప్తున్నారు అనమాట. వాళ్ళకి మిమ్మల్ని చూస్తుంటే అసూయ, ద్వేషంగా అనిపిస్తూ ఉంది అనేది చూపిస్తారు. కోపం కూడా ఉందన్నట్లు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని డీప్గా ఇష్టపడుతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు అనమాట. అలాంటి ఎనర్జీ వస్తుందండి. ఇక్కడైతే మెసేజ్ అయితే ఆ విధంగా ఉంది. ఇదండి ఈ రీడింగ్. ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.